భయపడకు జయద్రథ, నేను నిరాయుధులపై దాడి చెయ్యను. ఈ రోజు యుద్ధంలో నువ్వు పౌరవుణ్ణి జయద్రథుణ్ణి ఇరువురిని ఓడించావని విన్నా. మరి నేను మీ పుత్రుడను, వాళ్ళు నన్ను ఎలా ఓడించగలరనుకున్నారు? నిన్ను చూసి గర్విస్తున్నాను అభిమన్యు. చూస్తూ ఉండండి తండ్రి గారు, ఈ యుద్ధం అతి త్వరలో ముగుస్తుంది. అలాగే నాయన. యథ కృష్ణస్తతో ధర్మో యథో ధర్మస్తతో జయ. నేనొక్కటి చెప్పగలను, జరగవలసిందే జరిగి తీరుతుంది. ఇది ఆరంభం మాత్రమే పాత. పోరాడుతూ ఉండు, ముందుకు సాగు. నీవు ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని సాధిస్తావు. నీ సొంత వారైనా పోరాడక తప్పదు. ఈ యుద్ధంలో ధర్మం నీ పక్షాన ఉంది పాత.